దశమహావిద్యలలో 10వ విద్య అయినటువంటి శ్రీ కమలాత్మిక విద్య ఐశ్వర్యప్రదాయిని, పరమ శాంత స్వరూపిణి. ఈ అమ్మవారు మొట్టమొదట భార్గవ ఋషి చేత దర్శించబడింది కాబట్టి ఈమెని భార్గవి అని కూడా అంటారు. పూర్వకాలంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురి చేత ఆరాధించబడింది కాబట్టి ఈమెకి త్రిపుర అనే పేరు కూడా ఉంది. ఈ అమ్మవారి యొక్క భైరవుడు సదాశివ భైరవుడు. ఈ అమ్మవారి యొక్క బీజాక్షరము శ్రీ. త్రిపుర సుందరి పంచదశాక్షరి మంత్రానికి చివరలో శ్రీం అని చేర్చడం ద్వారా అది షోడశీ మంత్రంగా లోక ప్రసిద్ధికి ఎక్కింది. త్రిపుర సుందరి మంత్రానికి చివరన శ్రీం చేర్చి షోడశీ మంత్రంగా ఉపాసిస్తున్నటువంటి ఉపాసకులు త్రిపుర సుందరికి శ్రీ కమలాత్మికాదేవికి భేదము ఏమీ లేదని భావిస్తారు. త్రిపుర సుందరి విద్య, శ్రీ కమలాత్మిక విద్య మౌలికంగా ఒకే విద్యలైనప్పటికీ అధిదేవతల భేదం వల్ల రెండు మహావిద్యలుగా, రెండు రూపాలుగా సంతరించుకున్నాయి. సుందరి విద్యలో అమ్మవారు మధ్యముని పత్ని అయితే శ్రీ కమలాత్మిక ఉత్తముని పత్ని. ఈమె సహస్రార చక్రానికి అధిష్ట దేవత హృత్ కమలాత్మికాదేవి. అమృతం కోసము వాసుకిని కవ్వంగా చేసుకొని దేవదానవులందరూ కూడా క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించింది శ్రీ లక్ష్మీదేవి. ఆ తర్వాత శ్రీ లక్ష్మీదేవి విష్ణువును పెళ్లాడింది. ఈ అమ్మవారు శుద్ధ సత్వస్వరూపిణి, సర్వ సంపదలతో ప్రకాశించే పద్మాసని శ్రీ లక్ష్మీ అమ్మవారు. ఇంకా చెప్పాలంటే కాంతి, శాంతి, దాంతి వంటి సుగుణాలను కలిగి సర్వ మంగళకరమైనటువంటి సర్వమంగళాలను ప్రసాదించే అమ్మవారు శ్రీ లక్ష్మీ అమ్మవారు. అట్లాగే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము ఇలాంటి దుర్లక్షణాలు ఏవీ లేని అద్భుతమైనటువంటి అమ్మవారు. భక్తులను అమితంగా ప్రేమిస్తుంది. గొప్ప పతివ్రత, శ్రీ మహావిష్ణువు యొక్క ప్రియ పత్నిగా కీర్తించబడినటువంటి అమ్మవారు. వైకుంఠంలో మహాలక్ష్మిగా, భూలోకంలో ధాన్యలక్ష్మిగా, రాజ్యాలలో రాజ్యలక్ష్మిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి యొక్క జీవితాలలో వెలుగులు నింపుతుంది ఈ అమ్మవారు. కమలాత్మిక సాధన వల్ల శరీరంలోని షట్చక్ర భేదనం జరుగుతుందని, తద్వారా యోగ సిద్ధి కలుగుతుందని వేదాలలో చెప్పబడ్డ మధు విద్య ఇదేనని శ్రీ కావ్యకంఠ గణపతి ముని అభిప్రాయపడ్డారు. ధనం మూలం మిదం జగత్ అనేది ఆర్యోక్తి. అటువంటి ధనాన్ని సంపాదించడానికి ఈ అమ్మవారి విద్య మనకి ఉపయోగపడుతుంది. మానవుడు ఎంత తెలివైన వాడైనప్పటికీ అతని దగ్గర కనుక డబ్బు లేకుంటే అతని యొక్క జీవితము ఆత్మహత్యా సదృశమే. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి అనే అష్టలక్ష్మి స్వరూపిణిగా సాధకుడి జీవితంలో ఐశ్వర్యాన్ని, భోగభాగ్యాలని ప్రసాదించే ఈ అమ్మవారి యొక్క సాధనను మీ యొక్క కోరికలను సాఫల్యం చేసుకోవడానికి సాధన చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీ కమలాత్మికాదేవి అన్న, లక్ష్మి అన్న ఒకటే అనుకుంటారు. లక్ష్మీ అమ్మవారు భౌతిక స్వరూపం అయితే లక్ష్మి యొక్క ఆత్మస్వరూపమే శ్రీ కమలాత్మికా దేవత. శ్రీ కమలాత్మికాదేవి యొక్క మహామంత్రాన్ని శ్రీ సూక్తంతో కనుక సంపుటీకరించి మీరు సాధన చేయగలిగితే అంతకు మించినటువంటి మరో విద్య ఈ ప్రపంచంలో లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ విద్యనే శ్రీ విద్య అంటారు. ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు ఉపాసించాలి అనుకుంటే గురుముఖత మంత్రం తీసుకొని 21 రోజులు లేదా 41 రోజులు దీక్ష తీసుకుని దీక్షా నియమాలు పాటించి 1,25,000 జపం చేయండి. అందులో 10% హవనం చేయండి. హవనం చేసేటప్పుడు బిల్వ పత్రాలతోనూ అట్లాగే తామర గింజలతోనూ తామర పుష్పాలతోనూ హవనం చేయాల్సి ఉంటుంది. మంత్ర జపం చేసేటప్పుడు కమల గింజలతో చేయబడినటువంటి ఆ మాలని ఉపయోగించాల్సి ఉంటుంది. అట్లాగే హవనం చేసినటువంటి సంఖ్యలో 10% తర్పణము, అందులో 10% అభిషేకము, అందులో 10% బ్రాహ్మణ భోజనం కనుక చేయించినట్లయితే మీకు అమ్మవారి యొక్క సిద్ధి కలుగుతుంది. అన్ని సంపదలను మీరు పొందగలుగుతారు. ఇంకా మీరు మోక్షము, ఇంకా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందాలనుకున్నట్లయితే ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని అక్షర లక్షలు కనుక చేసినట్లయితే ఇంకా మీకు జీవితంలో తిరిగి ఉండదు. జై గురుదేవ్. జై గురుదేవ్.